ఓ ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగానికి వచ్చినటువంటి జిజ్ఞాసులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నమస్తే అందరికీ. మొట్టమొదట ఈశ్వరుని ప్రార్థన చేసిన తర్వాత ప్రశ్నోపనిషత్తులోకి వెళ్దాం. ఇక్కడ ఈశ్వరుని ప్రార్థనగా మనం ఒక మంత్రం యొక్క భావాన్ని తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు లోకంలో మనుషులకు చాలా భాగం, ఎక్కువ శాతం మందికి అన్నీ ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ సదుపాయాలున్నాయి. ఒకప్పటిలాగా లేదు. అన్నీ ఉన్నాయి కానీ అసలైనవి లేవు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ప్రపంచంలో ఇప్పుడు లోపించినవి మానవ సమాజంలో ఈ 3 లోపించినాయి. మిగతావన్నీ ఉన్నాయి. మిగతావన్నీ ఉన్నా మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత దొరకదు, తృప్తి కలగదు, ఆనందం ఉండదు. ఎవరికి భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఉంటాయో వారికి మాత్రమే మనశ్శాంతి ఉంటుంది, తృప్తి కలుగుతుంది, ఆనందం లభిస్తుంది, తర్వాత సుఖంగా ఉంటారు, సంతోషంతో జీవిస్తుంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ మానవ సమాజానికి అత్యంత అవసరం చికిత్సమ్మ ఇదంతా కూడా. ఎవరిలో కూడా భక్తిని పెంచుకోవాలా, లేదు జ్ఞానం పెంచుకోవాలా, లేదు వైరాగ్యం పొందాలా, ఇటువంటి కోరికలు ఎక్కడే గాని కనిపించను కూడా కనిపించవు. లక్షలో ఒక్కరికి కూడా కనిపించవు. మనశ్శాంతిని పోగొట్టుకునేటటువంటి వాటి కోసం నిరంతరం పరుగులు పెడుతున్నారు. కాబట్టి మనం వారికి ఇచ్చే ఒకే ఒక్క సందేశం, వారు అందరూ కూడా తెలుసుకోవాల్సింది భక్తి, జ్ఞాన, వైరాగ్యములు తెలుసుకోవాలి. ఇవి పొందాలి. ఇవి ఊరికే ఏదో బజార్లో దొరికేటివి కాదు. గురువుల యొక్క ప్రవచనాలు వినాలి. విని దాని ప్రకారం జీవితాన్ని మలుచుకోవాలి. దోషాలుంటే దూరం చేసుకోవాలి. దూరం చేసుకొని మంచి వైపు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి. కాబట్టి గురువులు, మనకు ఎందరో గురువులు ఉన్నారు. ఈ దేశంలో గురు శిష్య పరంపర సనాతన ధర్మం ఇది. సృష్టి ప్రారంభము నుండి ఎందరో ఋషులు, మునులు మనకు అనేకమైనటువంటి సాహిత్యము, వేద సాహిత్యము, శాస్త్రాల ద్వారా, వారి యొక్క రచనల ద్వారా మనకు అందించారు. మరి ఆ గ్రంథాలను మనము శోధించి మదనం చేసి వాటిలో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని పొందాలి. ఒక యోగికి ఆహారం ఏంటో తెలుసా? ఏమ్మా, యోగి యొక్క ఆహారం ఏమిటి? ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి. లంకనమా గురూజీ? ఏమ్మా, లంకనమా? ఆహా. యోగి యొక్క ఆహారం ఏమిటి? యోగి నాకు రోగి అన్నట్టు వినబడింది. రోగి కాదు, రోగి కాదు, యోగి. యోగి యోగిదంటే పాలు, పండ్లు, కూరగాయలు. ఇంకా చెప్పండి. ధ్యానము, యోగా. ఆహారం నేను చెప్పేది. ఆహారం అంటే పాలు, పండ్లు, నేను కూరగాయలు ఇవ్వనుకుంటున్నా. ఇంకా అమ్మా,
ఇవి మీ మెదడుకు పని, మెదడుకు పని పెట్టాలి, ఆలోచన చేయాలి. చెప్పండి శ్రీనివాసులు గారు, ఏదో ఆన్ చేస్తున్నారు, తొందరగా చెప్పండి. కషాయములు. ఇంత చిన్నగా ఉంటుందా? ఇంత చిన్నగా ఉంటుందా అది ఆన్సర్? ఇంత చిన్నగా ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? పండ్లు, కూరగాయలు, కషాయాలు ఇట్లాంటివి అవి ఎవరైనా పిల్లోడిని అడిగి చెప్తారు. ఇట్లాంటి ఆన్సర్లు ఉంటాయా? నేను ప్రశ్న అడిగినానంటే లోతైన అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సద్గ్రంథ పఠనమా గురూజీ? సాత్విక ఆహారం. సద్గ్రంథ పఠనానా? కాదమ్మా. పోచిరెడ్డి గారు ఏమో ఆలోచన చేస్తున్నారు, చెప్పండి. మీ మెదడుకు పని, బాడీ కాదు మెదడుకు. యోగి ఆహారం ఏంటి? యోగి ఆహారం ఏం తీసుకుంటాడు? పండ్లు, పాలు, ఇంకా అవన్నీ మన విజయమ్మ గారు అవన్నీ చెప్పినారు. అవి జనరల్ అండి. జనరల్ ఎట్లా అడుగుతాను నేను? ప్రశ్న అడిగితే తక్కువ ఉంటుంది. ఇంకా యోగి ఏం తీసుకుంటాడు? ఇంకా ఎక్కువ భగవంతుని దర్శనం కోసము, భగవన్ నామస్మరణ, ముక్తి కోసము ఇంకా చేసుకుంటాడు అని. ఇంకా నువ్వు అవి కాదంటే మేము ఇది అంటున్నాము. మీకు ఆన్సర్ రాలే, లోపల నుంచి ఆన్సర్ తట్టలే, ఊరికి చెప్తున్నారు. యోగి ఆహారము ఇంకా ఏ ఆహారం తింటారో గురూజీ మాకైతే ఏమంతగా తెలుదుగా. ఓకేమ్మా, చెప్తాను వినండి. జ్ఞానం. ఇప్పుడు నేను అదే సబ్జెక్టు మీరు థింక్ చేయాలి. సబ్జెక్టు దేని మీద చెప్తున్నాడు, దేని గురించి క్వశ్చన్ అడుగుతున్నారని మీరు ఆలోచన చేయాలి. నేనేం చెప్తున్నాను? భక్తి, జ్ఞాన, వైరాగ్యం. మ్యూట్లో పెట్టండి. ఇప్పుడున్న మానవ సమాజానికి అత్యంత అవసరమైనటువంటిది భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కావాలి. ఇవి మానవులలో లోపించినాయనే సబ్జెక్టు ఫస్ట్ ప్రధానంగా చెప్పుకొస్తున్నాను. అప్పుడు మీరు ఆలోచన చేయాలి, ఇప్పుడు యోగి ఆహారం ఏం చెప్పినాను అని మీరు థింక్ చేయాలి. పండ్లు, కూరగాయలు, కషాయాలు, ఇవి రొటీన్. అవి అట్లాంటి ప్రశ్నలు ఉంటాయా? మిమ్మల్ని అడిగితే నేను అటువంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతాను చెప్పండి? అవి చిన్నపిల్లల ప్రశ్నలు, అవి కాదు. లోతైనటువంటి ప్రశ్న అడుగుతా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, యోగి ఆహారం ఏంటంటే జ్ఞానం. అతనికి జ్ఞానం లభిస్తే, ఎవరో మ్యూట్లో పెట్టండి పోచిరెడ్డి గారు. అతనికి జ్ఞానం లభించిందంటే అతను కడుపు నిండినట్టు. ఈ భౌతికన్నం కాదు అతనికి జ్ఞానం. అది భర్తృహరి ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తాడు. ధైర్యం యస్య పితా క్షమాచ జనని శాంతిం స్థిరం గేహిని అని ఆ శ్లోకం ద్వారా మనకేం చెప్తాడంటే, జ్ఞానామృతం భోజనం ఏతే యస్య కుటుంబినో అని చెప్పి ఆ యొక్క శ్లోకం ద్వారా జ్ఞానామృతం భోజనం అని చెప్తాడు. యోగి యొక్క ఆహారం జ్ఞానామృతం. జ్ఞానం అనేది అమృతం అన్నమాట. అది నాశనం లేనిది, ఎప్పటికీ తోడు ఉంటుంది. ఈ అన్నం తింటే అరిగిపోతుంది, అది పేటికి వెళ్ళిపోతుంది, అయిపోయా. కానీ జ్ఞానం అనేది అట్లా కాదు, అమృతం. అది మనకు మోక్షమును ప్రసాదించున్నది. కాబట్టి మీరు కూడా ఈరోజు ఎంత జ్ఞానం తెలుసుకున్నాను, పరమాత్మునికి సంబంధించిన జ్ఞానాన్ని ఎంత పొందాను, తత్వం ఎంత తెలుసుకున్నానో ఈ విచారణ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అది ఇప్పుడు ఉన్నటువంటి మానవ సమాజానికి నిజమైనటువంటి సత్యమైన జ్ఞానం అవసరము. కేవలము భౌతిక పదార్థాలు దండిగా పెట్టుకున్నంత మాత్రాన సుఖపడలేరు. అవి మనకు దుఃఖమునే ప్రాప్తింపజేస్తాయి చిట్ట చివరికి.
కాబట్టి మనకు సుఖం, నిత్య సుఖం కావాలంటే మనము శాస్త్ర పద్ధతి ప్రకారము జీవనం గడపాలి. ఎవరైతే ఉదయము సాయంకాలం నిత్యము 2 పూట్ల యజ్ఞం చేస్తారో అతను పొందేటటువంటి ఆనందము ఈ లోకంలో ఎవ్వరు పొందలేరండి. ఏ భౌతిక సుఖాల నుంచి కూడా అటువంటి ఆనందం నువ్వు పొందలేరు. ఎన్ని భౌతిక పదార్థాలన్నా గాని ఉండని, అతనికి ఈ ఉదయం సాయంకాలం త్రికరణ శుద్ధిగా నిష్కామ భావంతో యజ్ఞము చేసేటటువంటి వాడు పొందే ఆనందం చూశారా, అది ఈ లోకంలో ఎవ్వరు పొందలేరు. అంత సుఖాన్ని పొందుతాడు. కాబట్టి అందరూ కూడా ఈ భక్తి పూర్వకంగా ఉదయం సాయంకాలము కర్తవ్యం, అది మానవుని యొక్క కర్తవ్యం. ఉదయం సాయంకాలం సంధ్య అగ్నిహోత్రం చేయాలి, తప్పకుండా చేయాలి. అప్పుడే మనకు శాస్త్రములు వేదములు విని చదివిన దాని యొక్క ఫలం అది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వేదములు శాస్త్రములు వినిన తర్వాత మనకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే ఆ సంధ్యోపాసన, దేవయజ్ఞం, ఈ 2 చేయాలి. అది రిజల్ట్ అన్నమాట, దీని యొక్క ఫలితం అది. కాబట్టి అవి తప్పకుండా ఏ మానవుడు చేస్తాడో అతను అవి కూడా ఎట్లా చేయాలి, భక్తి జ్ఞాన వైరాగ్య పూర్వకంగా భక్తితో చేయాలి. భక్తి అంటే నిష్కామ భావంతో చేయాలి. ఈశ్వరుడిని నీవు తండ్రిగా భావించి తండ్రి ఆజ్ఞను పాలిస్తున్నాననే భావనతో నీవు చేయాలి. అలా ఏ మానవుడు చేస్తాడో అతను అత్యంత సుఖి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రార్థనా మంత్రము ఎందుకు ఇదంతా చెప్పాల్సిందంటే, ప్రజెంట్ ఉన్నటువంటి మానవ సమాజంలో ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములే లేవు. ఎవరు దానికోసం తాపత్రయపడడం లేదు. ఎంతసేపు తిండి ధ్యాస, ఇంకా కొన్ని సుఖ పదార్థాలు సంపాదించుకోవాలా, ఇదే ఉంది తప్ప అరే నేను భక్తిలో ఎంత ముందుకెళ్తున్నా, భగవంతుని దగ్గరికి ఎంత దగ్గరగా వెళ్తున్నా, భక్తిలో నాలో భక్తి ఎంత పెరిగింది, ఇది ఏం లేదు. విశ్వాసం ఎంత పెరిగింది దేవుని పట్ల, అలాగే నేను జ్ఞానం ఎంత పెంచుకున్నా, తర్వాత ఈ జ్ఞానం ద్వారా నాకేమైనా వైరాగ్యం కలిగిందా, ఈ పదార్థాల మీద వ్యామోహం తగ్గిందా, విషయవాసనలు ఎంత దూరమైనాయి, ఈ విచారణ చేయట్లేదు. కాబట్టి ఎవరైతే ఇలా చెయ్యరో వాళ్ళు నిరంతరం దుఃఖాల పాలవుతూనే ఉండాలి. ఎవరికి భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉంటాయో అతను నిరంతరం సుఖపడుతుంటాడు. ఎవరికైతే ఇవి లోపించి ఉంటాయో వాళ్ళు నిరంతరం దుఃఖపడుతుండాల్సిందే. కాబట్టి మానవులు భక్తి జ్ఞాన వైరాగ్యములను సంపాదించాలి. అవే డబ్బులతో కొని పెట్టుకుంటే వచ్చేటివి కాదు. ప్రయత్నం చేత, పురుషార్థము చేత, తీవ్రమైనటువంటి పురుషార్థము చేసి ఆ భక్తిని, జ్ఞానమును, వైరాగ్యమును, ఇవన్నీ కూడా ప్రసాదం అంటారు. ప్రసాదములు ఇవి. ఈ ప్రసాదం తింటే మనిషికి ఆహ్లాదంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పొందాలి. పొందితేనే అతను మానవుడిగా జీవిస్తాడు, తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అందులో భాగంగానే మనము ఈ గూగుల్ మీట్ ద్వారా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపు చేసేటటువంటి పని ఇది. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గూగుల్ మీట్ ఎందుకు మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఉపనిషత్తులు సత్సంగాన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే మనుషులలో భక్తి జ్ఞానం వైరాగ్యములను పెంపు చేసేటటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎంతో శ్రద్ధతో రావాలి, శ్రద్ధతో వినాలి, శ్రద్ధతో దీన్ని ఆచరించాలి. అప్పుడే మనకు ఫలితం దక్కుతుంది. మోక్షం అంటే దూరంగా లేదు మా అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవనికి దూరం? ఎవనికి శ్రద్ధ లేదో వానికి దూరం.
వానికి ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. ఎవడికి శ్రద్ధ ఉంటుందో వాడికి ఈ జన్మలోనే పొందుతాడు, ఖచ్చితంగా పొందుతాడు. ఈ జన్మలోనే శ్రద్ధ ఉండాలి. నీకు శ్రద్ధ లేనప్పుడు ఎన్ని జన్మలైనా పట్టచ్చు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత భగవంతుని ప్రార్థన చేస్తాం. ఓం య ఆత్మదా బలధా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమా. యజుర్వేదము 25వ అధ్యాయము 13వ మంత్రం. ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవాలి, పదము యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి, తర్వాత భావార్థం తెలుసుకోవాలి, దాని వివరణ తెలుసుకోవాలి. అప్పుడే మంత్రం యొక్క అర్థం పూర్తిగా తెలుసుకున్నట్టు. యహ ఎవడు, ఆత్మదాహ శరీరాదులను వసంగునో, బలదాహ బలధాతయో, బాగా వినాలి, మనస్సంతా ఇక్కడే పెట్టి, విశ్వే ఎల్లరూ, యస్య ఎవనిని, ఉపాసతే ఉపాసింతురో, దేవాహ విద్వాంసులు. చూడండి, ఇక్కడ దేవాహ అంటే విద్వాంసులకు దేవా అనే పదం ఉంది. యస్య ఎవని, ప్రశిషం శాసనమును అంగీకరింతురో, యస్య ఛాయ ఎవని ఆశ్రయము, అమృతం జీవనమో, యస్య ఎవని అనాశ్రయము, మృత్యుః మృత్యువో, కస్మై ఆ సుఖరూప దేవాయ దేవుని కొరకు, హవిషా సామర్థ్యముతో, విధేమ పూజింతుము. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానం చూడండి. ఓ మానవులారా, అందరూ కూడా శ్రద్ధగా వినాలి. మానవులారా, ఏ పరమేశ్వరుడు మనకు ఆత్మబలమును ఇచ్చువాడో, మనకు ఆత్మ బలాన్ని ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు ఎవరో, వివిధములగు బలములు అంటే ఇక్కడ వివిధములగు బలములు అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలములు. గుర్తుపెట్టుకోండి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలములను సంగువాడో, ఎవని శాసనమును విద్వాంసులు ప్రాణి అప్రాణ జగత్తు ఎన్నడూ ఉల్లంఘింపజాలదో. చూడండి, ఇక్కడ భగవంతుని యొక్క శాసనమును ఎవరు ఉల్లంఘించరో అంటే విద్వాంసులు ఎప్పుడు కూడా భగవంతుని శాసనాన్ని ఉల్లంఘించరంట. ఎప్పటికీ వాళ్ళు భగవంతుని శాసనాన్ని పాటిస్తూనే ఉంటారు. ఉల్లంఘింపజాలదో, ఎవని ఛాయ ఆశ్రయము విజ్ఞానవంతులకు మోక్షదాయకమో. చూడండి, ఇక్కడ ఎవరిని ఆశ్రయిస్తే విజ్ఞానవంతులకు మోక్షదాయకమో, అట్లే ఎవని అనాశ్రయము అకృప దుష్టులకు మాటి మాటికి జన్మ మరణ రూప మహాకష్టములను కలిగించునో. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఏమో అమృతం అంటే ఇది మోక్షదాయకం. ఎవరు భగవంతుని ఆశ్రయించరో అటువంటి వారికి భగవంతుని యొక్క కృప ఉండదు, అకృప. ఇక్కడ అదే పదం ఉపయోగించాడు. అచ్ఛాయ అంటే అకృప, కృప ఉండదు. దుష్టులకు మాటి మాటికి జన్మ మరణ రూప మహా కష్టములను. చూడండి, ఇక్కడ జన్మించడం అనేటటువంటిది మహా కష్టమైనటువంటిది. అది మళ్ళీ జన్మ రావద్దు అని కోరుకోవాలి అందరూ. దేవుని ప్రార్థించాలి. మళ్ళీ జన్మ వస్తే అది దుఃఖమే. ఈ జన్మ వస్తే మరణం ఉంటుంది. కాబట్టి
ఈ జన్మ మరణ రూప మహా కష్టములను కలిగించునో. ఎలా కలుగుతాయి ఇవి? భగవంతుని అనాశ్రయం అన్నమాట. భగవంతుని ఆశ్రయించకపోవడం. భగవంతుని అనాశ్రయం వల్ల మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ మహా కష్టములు కలుగునో అతడే మనకు పరమ సుఖములనొసంగు తండ్రి. చూడండి, ఈ విధంగా ఎవరిని ఆశ్రయించడం వల్ల మనకు మోక్షం వస్తుంది, అలాగే ఎవరిని ఆశ్రయించడం వల్ల మనకు బలం పెరుగుతుంది, విద్వాంసులు ఎవరి శాసనాన్ని ఉల్లంఘించకుండా ఉంటారు, అటువంటి భగవంతుని అతడే మనకు పరమ సుఖములను వసంగు తండ్రి. ఆ భగవంతుడే మనకు పరమ సుఖాలన్నీ ఇచ్చేటటువంటి తండ్రి. ఓ సజ్జనులారా, మిత్రులారా, రండి మనమందరము కలిసి భక్తి శ్రద్ధలతో అతనిని భజింతుము. చూడండి దయానంద మహర్షి ఏం చెప్తున్నాడో. ఓ సజ్జనులారా, ఓ మిత్రులారా, అందరము రండి, మనం అందరం కలిసి భక్తి శ్రద్ధలతో, చూడండి, భక్తి శ్రద్ధలతో అతనిని, ఆ భగవంతుని, ఆ పరమేశ్వరుని, ఎవరు ఇవన్నీ ఇచ్చేటటువంటి ఆ తండ్రిని మనము భజింతుము. భజించడం అంటే స్మరించడం, ధ్యానించడం. ఎన్నడూ అతనిని విడిచి అన్యుని సేవింపకుందుముగాక. చూడండి, ఈ భగవంతుని విడిచి ఇతరులను మనము సేవిస్తే ఏమొస్తుందండి? ఎన్నడూ చేయకూడదు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఎన్నడూ కూడా అతనిని విడిచి, ఇలన్నీ ఇస్తున్నటువంటి పరమాత్మను విడిచి అన్యుని సేవింపకుందుముగాక. అన్యుని అంటే ఇక్కడ ఎవరు వస్తారు చెప్పండి? భగవంతుడు తప్ప ఇతరులు వస్తారు. అది ఎవరు? ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రాముడే అనుకో, కృష్ణుడే అనుకో, అట్లా సేవించరాదు భగవంతుని తప్ప అని చెప్తున్నారు. అదేమా ఇక్కడ దయానంద మహర్షి యొక్క ఉద్దేశం ఏంటి? అది అన్యుని సేవింపరాదు అంటున్నాడు. అంటే దయానంద మహర్షికి తెలుసు, ఈ మానవులు అసలైన పరమేశ్వరుని విడిచి ఇతరులను సేవిస్తారని ఆయనకు తెలుసు కాబట్టి చెప్తున్నాడు. ఎవరు అన్యులంటే? మానవులు కావచ్చు, మానవేతర ప్రాణులు కావచ్చు, జడ పదార్థాలు కావచ్చు. ఇతరులు ఇవన్నీ ఇప్పుడు చాలా మంది పాములను పూజించే వాళ్ళు ఉన్నారు. నాగుల చవితి వస్తే ఇవన్నీ అన్యులు. కొంతమంది ఏం చేస్తారు? సాయిబాబాను పూజిస్తారు భగవంతుని స్థానంలో. ఇంకా కొంతమంది మన విజయమ్మ గారు చెప్పినట్టు రాముణ్ణి పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారు, హనుమంతుణ్ణి పూజిస్తారు, వెంకటేశ్వరుని పూజిస్తారు. మన ఎవరు శ్రీనివాసులు గారు వెంకటేశ్వర స్వామి, ఇట్లా ఎవరెవరు రకరకాల దేవుళ్ళు, ఇంటి దేవుళ్ళు పెట్టుకొని వాళ్ళని పూజిస్తారు అన్నమాట, వాళ్ళని సేవిస్తుంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ దయానంద మహర్షి. ఏమంటున్నాడంటే దేవుని స్థానంలో అన్యుని ఎన్నడూ కూడా సేవించకుందుముగాక. ఎప్పుడు సేవించకూడదు. ఆ స్థానం భగవంతునిది. అది ఆడ వేరే ఇతర ఏది పెట్టినా తక్కువే. నువ్వు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా గాని భగవంతుణ్ణి నిందించినట్టు. ఏమో అర్థమవుతుంది అందరికీ? చాలా మోస్ట్ కీలకమైనటువంటి పాయింట్ ఇదే. ఈ మంత్రం చాలా అర్థం ఉందండి దీంట్లో, బాగా అర్థం చేసుకోవాలి అందరూ. కాబట్టి భగవంతుని విడిచి ఇతరులను, అన్యులను సేవింపకుందుముగాక. అతడు మనకు అత్యంత సుఖములను ఇచ్చుననుటలో ఎట్టి సందేహం లేదు. ఇంకా ఫైనల్ గా ఒక్క మాట బలమైనటువంటి ముద్ర వేశాడండి, శాసనం చేశాడు దయానంద మహర్షి. భగవంతుడు మనకు సుఖములనిచ్చుటలో ఎట్టి సందేహం లేదు.
మనం ఆ భగవంతుని ఇక్కడ చెప్పినటువంటి భగవంతుని గిన ఎవరైతే పూజిస్తారో, భజిస్తారో, సేవిస్తారో, ధ్యానిస్తారో అతడు నీకు సుఖములు ఇచ్చుటలో ఎట్టి సందేహం లేదు. అవి కూడా ఏంటి, అత్యంత సుఖములు ఇస్తాడంట పరమాత్మ, అత్యంత సుఖాన్ని. అతన్ని విడిచి ఇతరులను ఉపాసించితే, సేవించితే నీకేమి రావు. రామచంద్రారెడ్డి అర్థమైందా? గురూజీ. భగవంతుని స్థానంలో ఏ ఇతర వస్తువును, ఏ ఇతర మనుష్యులను ఎవ్వరిని కూడా అక్కడ స్థానంలో పెట్టకూడదు. నీవు ధ్యానం గాని, భజన గాని, నువ్వు పాట గానం గాని, యజ్ఞం గాని చేస్తున్నావంటే ఈ లోకాలన్నిటినీ పాలించే పరమాత్మనే గుర్తు రావాలి తప్ప ఇంకొకరు గుర్తు రావద్దు. ఆ పరంపిత పరమాత్మయే మన తండ్రి. ఇందాక చెప్పాం కదా, మనకు ఆత్మబలం ఇస్తాడు, శారీరక బలం ఇస్తాడు, మానసిక బలం, ఆధ్యాత్మిక బలం ఇస్తాడు అతన్ని ఉపాసించడం వల్ల. కాబట్టి అందరూ కూడా అటువంటి పరమాత్మనే ఉపాసించాలని చెప్పేసి మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. తర్వాత మనము ప్రశ్నోపనిషత్తులోకి వెళ్దాం. ఒక్క నిమిషం ఛార్జింగ్ పెడతాను. ఇంతవరకు చెప్పినటువంటిది, ఇంతవరకు క్లాస్ మీకు అర్థమైందా? ఈశ్వరుని గురించి, మనకు భక్తి విశ్వాసాల గురించి, అది కూడా మనం భక్తి శ్రద్ధలతో భగవంతుని భజించాలి, ధ్యానించాలి. ఏదో ఊరికే ఏదో అట్లా అట్లా కాదు, చాలా భక్తి శ్రద్ధలతో చేయాలమ్మా. భగవంతుని ధ్యానం చేసేటప్పుడు ఆ పరమాత్మ లక్షణాలను ఒకసారి స్మరించుకొని ధ్యానంలో కూర్చొని నిరంతరం భక్తితో అతన్ని ధ్యానిస్తే అతను మనకు అత్యంత సుఖాలు ఇచ్చుటలో అసలు కొంచెం కూడా సందేహమే లేదని చెప్పి ఋషి దయానందుడు చెప్తున్నాడు. ఋషి అంటే అతను దర్శనం చేసుకున్నవాడు దేవుణ్ణి. అట్లా చేసుకునే వాళ్ళు మనకు చెప్తున్నారు, మీరు కూడా ఇట్లా చేయండి అని. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈ మంత్రం ద్వారా చెప్పినటువంటి పరమాత్మనే, విద్వాంసులు అతని ఆజ్ఞను ఎప్పుడు ఉల్లంఘించరు, ఎప్పుడు అతన్ని ఆశ్రయించి ఉంటారు. అతని అనాశ్రయము మనకేం కలుగుతుంది? జన్మ మరణములు కలుగుతాయి, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. కాబట్టి అందరూ కూడా ఆ భగవంతున్నే ఆశ్రయించి ఆ భగవంతుని శాసనాలను ధిక్కరించకుండా, ఉల్లంఘించకుండా, శాసనాలు ఏంటివి? వేదం. ఆ వేదాన్ని ఎవరు కూడా ధిక్కరించకూడదు, ఉల్లంఘించకూడదు. ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ ఆ విధంగా పరమాత్మను ఉపాసిస్తూ పోతే అతనికి మోక్షదాయకము, అత్యంత సుఖములను అనుభవిస్తాడు. తర్వాత ఈరోజు ప్రశ్నోపనిషత్తులో 5వ ప్రశ్న. 5వ ప్రశ్న ఎవరు అడిగారు? సత్యకాముడు అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఓంకారం జపం చేయడం వల్ల కలిగేటటువంటి లాభం, ఫలితమును చెప్పండి అని మహర్షిని అడిగాడు. ఆ ప్రవచనంలో ఉన్నాం. చూడండి. స యద్యేక ఆత్ర అభిధ్యాయీత స తేనేవ సంవేదిత స్థూర్ణమేవ జగత్యా అభిసంపద్య తే తం రుచో మనుష్యలోకముపనయం తే సా తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమాను అనుభవతి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుంటే, సహా ఆ భక్తుడు, యది ఏకమాత్రం
ఏకమాత్రను అభిధ్యాయీత ధ్యానించినట్లయిన సహా అతడు తేన ఏవ దానితోనే సంవేదిత జ్ఞానయుక్తుడై తూర్ణం ఏవ శీఘ్రముగానే జగత్యాం లోకమున అభిసంపద్యతే సంపన్నుడగును. తం అతనిని రుచః రుక్కులు మనుష్యలోకం మానవలోకమును ఉపనయంతే ప్రాప్తింపజేయును. సహా అతడు తత్ర ఆ మనుష్యలోకమున తపసా తపస్సుతోను బ్రహ్మచర్యేన బ్రహ్మచర్యముతోను శ్రద్ధయా శ్రద్ధతోను సంపన్నః కూడినవాడై మహిమానం అనుభవతి మహిమను అనుభవించును. చూడండి, దాని తాత్పర్యం వచ్చేసి ఈ విధంగా శిష్టులు ఓమునందు రుక్కు యజుస్సామములు సమానిష్టములై ఉన్నట్లును వేదత్రయసారమే ఓంకారమనియు ఎంచుదురు. చూడండి, సమస్త వేదములలో సారాంశమంతా కూడా ఓంకారమే ఉంది. ఆ భగవంతుడే ఉండేది వేదాలలో అన్నిటి లోపల కూడా. ఋషులు ఈ విధంగా శిష్టులు ఓమునందు ఈ రుక్కు యజుస్సామములు సమావిష్టములై ఉన్నవి. ఓములోనే ఉన్నాయి అన్ని వేదములన్నీ కూడా. శిష్టులు అంటే ఈ విధంగా భక్తులు అన్నమాట, ఋషులు. నిన్న చెప్పినాం కదా, ఈ యొక్క ధ్యానములో ఓంకారమును ఆలంబనగా చేసుకొని ఉంటారని చెప్పి. అటువంటి శిష్టులు ఈ ఓమునందు రుక్కు యజుస్సామములు అనేటటువంటి వేదములన్నీ కూడా సమానిష్టములై ఉన్నట్లును అందులోనే ఉన్నాయి. ఆ ఓంకారంలోనే వేదాలన్నీ ఉన్నాయి. వేదత్రయ సారమే ఓంకారమనియు ఎంచుదురు. ఆ వేదముల యొక్క ఈ 3 వేదాల యొక్క అంటే ఇక్కడ అధర్వణ వేదం కూడా వేదమే, కాకపోతే ఈ 3 వేదాలకు సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు అధర్వ వేదంలో నివృత్తి అవుతాయి. కాబట్టి ఇక్కడ త్రయీ విద్య అని చెప్తాం. అంటే ఇక్కడ ఏం చెప్పండి, వేదత్రయ సారమే అంటే ఈ యొక్క త్రయీ విద్యకు సంబంధించినటువంటి వేద సారమే అంత కూడా ఓంకారంలో ఉన్నది అని ఎంచుదురు. ఆ ఓములో అంత శక్తి ఉంది చూడు, ఎవరికి తెలియదు ఇదంతా కూడా. ఏముంది ఉత్త ఓం అనే పదం అనుకుంటారు. ఆ ఓంలోనే జ్ఞానం అంతా ఇమిడి ఉంది. వేదాలన్నీ ఓంలోనే ఉన్నాయి. వేదముల సారాంశము పిండితే చెరుకంతా పిండితే మిషన్లో పెట్టి వచ్చే రసమే అసలైనది, అదే ఓం. వేదాలన్నీ పిండితే వచ్చే రసం ఓం. ఆ ఓములో అంత శక్తి ఉంది అని శిష్టులు చెప్పుచున్నారు. మనుస్మృతికారుడు కూడా ఇట్లే అభిప్రాయపడుచున్నాడు. చూడండి, ఇంకా దీన్ని మనుస్మృతిలో కూడా ఇదే విధంగా చెప్పబడిందంట. చూడండి ఒకసారి. ఆకారం చ పికారం చ మకారం చ ప్రజాపతి వేదత్రయాన్ని రదుహద్ భూర్భువః స్వరితీతి చ మనుస్మృతిలో. కావున ఓంకారము వేదత్రయ రూపమున అగును. వేదములయందు కర్మ, ఉపాసన, జ్ఞానము అను విషయములు ముఖ్యముగా ప్రతిపాదింపబడినవి. ఇక మనం వేదాలలో ముఖ్యంగా తీసుకుంటే కర్మ, ఉపాసన, జ్ఞానం ఈ విషయాల గురించి వేదములు చెప్పాయి. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము క్రమముగా ఆ విషయములకు సంబంధించినవి. లోకమున ఎవడేని సాంసారిక సుఖాదులను ఐశ్వర్యాదులను కోరి ఏషణత్రయములు కలవాడై ఒకంత బ్రహ్మమును ఉపాసించుచు సత్కర్మలను ఆచరించునెడల అతనికి కొంత బ్రహ్మజ్ఞానము కలుగును. చూడండి, మనలాంటి వారి గురించి చెప్తున్నారు. లోకంలో ఈ సాంసారికమైనటువంటి సుఖాలను కోరుకుంటూ ఐశ్వర్యాదులు ధనాన్ని కోరుకుంటూ ఒకంత బ్రహ్మ అంటే కొంత బ్రహ్మను ఉపాసిస్తుంటాడు. కొంచెం కొంచెం అన్నమాట. ఒకంత బ్రహ్మమును ఉపాసించుతూ మంచి కర్మలు
సత్కర్మలను ఆచరించునెడల అతనికి కొంత బ్రహ్మజ్ఞానం కలుగును, కొంత కలుగుతుంది బ్రహ్మజ్ఞానం. ఇదియే ఏకమాత్రోపాసనకు ఫలము. ఋగ్వేదము ఓంకారమున ఆకారమాత్రారూపము ఆకార రూపమగు ఏకమాత్రోపాసన అనగా ఋగ్వేదము మూలముగా జగత్ విజ్ఞానము సంపాదించుట అననగును. అంటే ఈ విధంగా అతను మంచి కర్మలు చేస్తూ కొంచెం ఏషణత్రయం అంటే ఇదే అన్నమాట. పుత్రేషణ, ధారేషణ, విత్తేషణ, లోకేషణ అని ఏషణం అంటే 3 రకాలు. ధనం మీద ఆశ లేకుండా ఉండడము, అలాగే పుత్రులు, భార్య మొదలైనటువంటి బంధువు వాళ్ళ మీద ఆశ లేకుండా ఉండడము, అలాగే ప్రతిష్ట యందు లోకేషణ, లోకములో ప్రతిష్ట కావాలనేటటువంటి ఆశ అటువంటిది లేకుండా ఉండడమే ఇది ఏషణత్రయం అంటారు. ఈ ఏషణత్రయములు కలవాడై అంటే వానికి ఇవన్నీ ఉంటాయి, లేకుండా కాదు. ఎవరికి? కొంత బ్రహ్మను ఉపాసిస్తుంటాడు, కొంచెం కొంచెం వానికి ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వాడై ఒకంత బ్రహ్మమును ఉపాసించుచు సత్కర్మలను ఆచరించునెడల అతనికి కొంత బ్రహ్మజ్ఞానం కలుగును. ఇది ఏకమాత్రోపాసనకు ఫలము అంటున్నాడు. ఇక ఋగ్వేదము ఓంకారమున ఆకారమాత్రారూపము ఆకార రూపమగు ఏకమాత్రోపాసన అనగా ఋగ్వేదము మూలముగా జగద్విజ్ఞానము సంపాదించుట అననగును. ఋగ్వేదము పదార్థ విజ్ఞానమును కలిగించును. బ్రహ్మము ఏకమాత్రోపాసన చేయుట అననల్పముగా బ్రహ్మమును ధ్యానించుట అని భావము. అంతమాత్రమునను మనుష్యుడు లోకజ్ఞానము కలవాడగును, అతడు సంపన్నుడగును, మానవుల మధ్య ప్రతిష్ఠితుడగును, మహిమావంతుడై లోకమున ఎల్లరిచే ఆదరింపబడును. కాని అతడు ఇంద్రియ నిగ్రహము కలవాడై బ్రహ్మచర్యమును విడవక సత్యవ్రతుడై ఉండనగును. బ్రహ్మోపాసనకు ఈ గుణములు అత్యంత ఆవశ్యకములు. చూడండి, అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, ఎవడైతే లోకంలో అతను భగవంతుని ఉపాసన చేస్తుంటాడు, మంచి కర్మలు చేస్తుంటాడు, కానీ అతనికి పూర్ణ వైరాగ్యం ఉండదు, ఏషణత్రయం ఉంటుంది. కానీ ఒకంత భగవంతునేమో ఉపాసన చేస్తుంటాడు. అటువంటి వానికి లోకములో అన్ని లభిస్తాయి అంటున్నాడు. భగవంతుని ఓంకార ధ్యానం చేసేటటువంటి వానికి అన్ని లభిస్తాయి. ఇక్కడ సంపన్నుడగుతాడు, మానవుల మధ్య ప్రతిష్ట కలవాడైతాడు, మంచి పేరు ప్రతిష్టలను పొందుతాడు అందరు మానవులలోకెల్లా. తర్వాత మహిమావంతుడై లోకమున ఎల్లరిచే ఆదరింపబడును. అందరూ అతన్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు అన్నమాట. అతడు ఎలా ఉండాలంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పాడు. ఇలా చేసేటటువంటి వాడు, బ్రహ్మను ఉపాసన చేసేవాడు ఎలా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కలవాడై ఉండాలి. ఊరికే బ్రహ్మను విషయలంపటుడు ఉపాసన చేస్తే రాదు ఈ ఫలితాలన్నీ. ఇంద్రియ నిగ్రహము కలవాడై, అలాగే బ్రహ్మచర్యమును విడువక బ్రహ్మచర్యమును పాటిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి సత్యవ్రతుడై, సత్యమే వ్రతంగా కలిగినటువంటి వాడు ఈ యొక్క ఇప్పుడు చెప్పబడినటువంటి లాభాలన్నీ ఈ లోకంలో పొందుతాడు. అర్థమవుతుందమ్మా? ఇవి బ్రహ్మ ఉపాసకునకు ఈ గుణములు అత్యంత ఆవశ్యకములు. ఎవరైతే ఈ ఓంకార ధ్యానము చేసేటటువంటి వాడు, ఓంకారం అంటే ఇప్పుడు చెప్పాం కదా, 3 వేదముల సారాంశం అంతా ఓంలోనే ఉంది, జ్ఞానమంతా ఓంలోనే ఉంది. ఆ ఓమే ఈ సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క నామమది.
సమస్త ప్రాణులను నడిపించే బ్రహ్మ యొక్క నామం అది ఓంకారం. అది ఎవరైతే ఉపాసన చేస్తుంటాడో ఆ వ్యక్తికి ఇవి అత్యంత ఆవశ్యకములు. ఏంటివి ఆవశ్యకములు? బ్రహ్మచర్య పాలన, ఇంద్రియ నిగ్రహము, సత్యవ్రతుడు. అటువంటి వాడే ఈ లోకములో ఇప్పుడు చెప్పబడిన లాభాలన్నిటినీ పొందుతాడు. ఏమో అర్థమవుతుంది అందరికీ? అర్థమైతుంది గురూజీ. ఓకే అమ్మా. సరే, ఈరోజు ఇంతవరకు తెలుసుకోండి. ఈరోజు 2 శ్లోకాలకు ప్రశ్నోపనిషత్తులో తెలుసుకున్నాం. ఈ యొక్క సత్యకాముడు ఓంకారమును జపించడం వల్ల ఎటువంటి ఫలితాలు, ఎటువంటి లోకాలు పొందుతాడు, ఎటువంటి లాభం పొందుతాడు అని అడిగితే దానికి ఆన్సర్గా ఇదంతా చెప్పుకొస్తున్నాడు. ఎవరైతే ఈ ఓంకారమును జపం చేస్తాడో ఆ వ్యక్తి ఇటువంటి లాభాలన్నీ ఈ లోకంలోనే పొందుతాడు. ఈ మానవు ఇప్పుడున్నటువంటి లోకంలోనే ఇవన్నీ ఇందాక చెప్పబడినటువంటి లాభాలు చెప్పారు కదా. సంపన్నుడైతాడు, ఐశ్వర్యవంతుడైతాడు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, ఆదరిస్తారు ఏమ్మా. కాబట్టి ఆ ఓంకారాన్ని ఈ రోజు నుంచే, ఈ క్షణం నుండే కొద్దిసేపు కూర్చోండి. ఒక 2 నిమిషాలు ఇక్కడ చేసి తర్వాత మీరు రోజు చేయండి. ఓంకారమే ఓం రక్షక అనుకుంటా ఉండండి. కూర్చోండి, బాగా నిటారు కూర్చోండి ధ్యానంలో. అయిపోయింది అయిపోయింది. అందరు గాలి పీల్చుకోండి. ఓ ఇంకోసారి పిలుచుకోండి. ఓ శాంతి పాఠము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. నమస్తే.